బాబాయ్ నమస్తే బాబాయ్. అవునా సరే, ఊరిగా దొరకలేదండి. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు మందు లేదండి. యూరియా దొరకట్లేదు. ఏం డైరెక్ట్గా యూరియా దొరకలేదు అని చెప్తున్నారు. ఎందుకు అంత స్ట్రైట్గా అలా చెప్పలేదు? యూరియా డైరెక్టర్ అంటే అందులో లేదండి. ఇప్పుడు వెళ్ళొచ్చాను. ఇప్పుడు వెళ్ళొచ్చారు సొసైటీకి. అవి పర్మిషన్ ఇవ్వాలంట కదండి. పర్మిషన్ ఇస్తే కానీ అమ్మరంటండి. అది మరి ఎవరు ఇవ్వాలో పర్మిషన్ మనకు తెలియదండి. బయట బ్లాక్లో దొరుకుతుందని చెప్తున్నారు. బయట బ్లాక్లో అమ్ముతున్నారంటారా యూరియా? అది తెలదండి. ఎలా ఉంది రైతుకి? ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? రైతుకి అయితే ఎట్టి పరిస్థితులు గట్టా అనుకూలం లేదండి ఇది. ఈ ప్రభుత్వం ఏమంటే ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడితే రైతే వెన్నుముక రాష్ట్రానికి అంటాడు కదా. ఆ రాష్ట్రానికి ఎన్ని మొక్క 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడండి ఆయన. ఏ విధానంలోనైనా మాకు రైతుకి అభివృద్ధి చేయలేదండి. రైతుకి ఏం చేయలేదు. గతంలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అండి అమ్మ ఒడేను పిల్లలకి డబ్బులు, లేకపోతే రైతు పోరాట ఆయన ఎంత తప్పు చేసేసినండి. ఆయన మాత్రం కరెక్ట్గా పరిపాలన చేశాడు. కరెక్ట్గా చేశారు జగన్ గారు. అంటే జగన్ ఉన్నప్పుడు యూరియా బాగానే దొరికిందండి. మందుకి ఇబ్బంది లేదండి మాకు. ఎరువులన్నీ బాగానే ఉంది. అందేయండి అంతే. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అనుభవిస్తారు. నేను అప్పు అయిపోయాను. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేసాడు. అవి అప్పులు తీరుతుందని అంటున్నాడు. మరి అదండి. నమ్మకం ఉందంటారా చంద్రబాబు నాయుడు మీద? బాగా చేస్తాడు, యూరియా అందిస్తాడని. చంద్రబాబు నాయుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకు బాగుపడుతుంది? ఏం చేయడండి ఆయన. ఆయన ఇంటి లోన్లు అంటే ఇవ్వలేదు కానండి. ఆయన ఇంటికి లోన్లు అంటే ఇవ్వలేదు కానీ బంగారం అమ్మఒడి చంటి పిల్లలు హాయిగా చదువుకుంటానికి అన్ని విధాలపైన ఇంటికి పోజాకారం చేశాడండి. జగనే కావాలంటారు అయితే. చంద్రబాబు నాయుడు అయితే మనకి స్టిక్లు. మీరు ఏం చేస్తారు? మీరు ఏమన్నా కూలి పని చేస్తారు? 1600 ఉన్నాయి. మా ఊడు చెప్తున్న తప్పే కానండి. 1250 రూపాయలు పటాసి బత్తండి. ఇవాళ మాకు వచ్చేది 1800 రూపాయలు వస్తున్నాయి ధాన్యం డబ్బులు. అవి అయినా మాకు వెంటనే డబ్బు సరిపెడతలేదు. రేట్లు బాగా పెరిగినాయి అంటారా చంద్రబాబు వచ్చిన తర్వాత? మందు బత్త పెంచాడు కదండి. మందు బత్త పెంచాడు. కూలోళ్ళు ఇప్పుడు 800 1000 రూపాయలు ఇస్తే కానీ కూలి పని మనిషి రావట్లేదు. మళ్ళీ జగన్ రావాలంటారు అయితే? జగన్ వస్తేనే మళ్ళీ బాగుపడతాడు. ఓకే.